కలెక్టర్పై దాడి ఘటనతో బీఆర్ఎస్ నేతలపై కావాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. అధికారులపై కోపంతో కాదు, ముఖ్యమంత్రి ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహంతో ప్రజలు దాడి చేశారన్నారు. అక్రమంగా అరెస్ట్ చేయడం మంచిది కాదన్నారు సబిత. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ మంచి అధికారి అని, మానవీయ విలువలున్న వ్యక్తని చెప్పారు సబిత. ఉదయం హైదరాబాద్ ఫిలింనగర్లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సతీమణిని పరామర్శించారు సబిత. ఎందుకంటే అధికారులు వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు బాగా తెలుసు, కలెక్టర్ గారు బాగా పనిచేస్తారు, మానవీయ కోణంతో ఉన్న మనిషి కూడా. కానీ ఆ పరిస్థితులు దారి తీయడానికి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని నేను భావిస్తూ ఉన్నాను. నిజంగా దాడి బాధాకరమే. అటు అధికారులకు జరిగిన ఇబ్బందిని మేము బాధపడుతున్నాం, ఇటు ప్రజలకు జరిగిన ఇబ్బంది కూడా బాధపడుతున్నాం. ఆ భరోసా కల్పించకుండా మనకున్న అధికారంతో అహంకారంగా పోతే పరిస్థితులు ఇట్లాగే వస్తాయనేదానికి ఒక చిన్న ఉదాహరణ ఇది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు చేసిన మిస్టేక్ను వాళ్ళు వెనక్కి ఆలోచించాలి. ఇంకొక మాట చెప్తున్నారు, ఏదో నరేందర్ రెడ్డి గారు వెనకాల ఉండి ఏదో బీఆర్ఎస్ పార్టీ చేయించిందని ఒక నింద వేసే ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్టీల పరంగా ఈ సంఘటనను చూడొద్దు. నిజంగా ప్రజలు ఎందుకు బాధపడ్డారు, ఎందుకు రోడ్డుపైకి వచ్చారు, ఎందుకు అధికారులను నిలదీశారు అనేది ఖచ్చితంగా ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. ఆ దిశగా ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి. ఫార్మా సిటీ మీద అక్వైర్ చేసిన 15,000 ఎకరాలకు ల్యాండ్ని రైతులకు ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారు? ఇక్కడ ఫార్మా వేస్తేనేమో పొల్యూషన్ వస్తుంది, ఇక్కడ ఫార్మా వేస్తే ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఆరోగ్యాలు పాడైతాయి. కానీ ఇక్కడ ఫార్మా వేయము అన్నారు. మరి ఇక్కడ ఫార్మా వేయనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 20 క్లస్టర్లలో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇది ఎక్కడ వితండవాదము? ప్రభుత్వంలో ఉన్న అందరు కూడా బాధ్యత వహించాలి. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవడం వల్లనే ఇలాంటి ఉత్పన్నం అవుతుంది. ప్రజలందరూ ఆగమాగం అవుతా ఉన్నారు, ప్రజలందరూ టెన్షన్లో ఒక రకమైన విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు రాష్ట్రంలో. దయచేసి ఇప్పటికైనా ఆలోచించండి.